ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతల గురించి అలానే ఈరోజు దినఫలాల గురించి చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈ రోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. అక్టోబర్ 26, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు ఆదివారం. తిథి పంచమి రాత్రి 12:46 వరకు. నక్షత్రం జ్యేష్ఠ 8:20 వరకు. వజ్యం సాయంత్రం 5:03 నుండి 6:47 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:10 నుండి 4:57 వరకు. అమృతకాలం తెల్లవారిన 3:30 నుండి 5:15 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు. సూర్యోదయం ఉదయం 5:59. సూర్యాస్తమయం సాయంత్రం 5:30 ఈరోజు విశేషం నాగపంచమి. ఈరోజు అత్యంత ముఖ్యమైన ఏకాదశి తిథి. కార్తీక కృష్ణపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని రమా ఏకాదశి అని పిలుస్తారు. అయితే ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని మరియు లక్ష్మీదేవిని ఆరాధించడం అత్యంత శుభప్రదం. ఆ రోజున పుబ్బా నక్షత్రం, ఆ తరువాత ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రాలు సింహరాశిలో ఉంటాయి. ఏకాదశి రోజున ఉపవాసం పాటించడం ద్వారా పాపాలు తొలగిపోతాయని, అనారోగ్యాలు దూరమవుతాయని మరియు మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కార్తీక మాసంలో ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆదివారం కావడం వలన సూర్య భగవానుడి ఆరాధన, అలాగే కార్తీక మాసం సందర్భంగా శివారాధన కూడా ఈరోజు ముఖ్యమైనవి. మొత్తంగా 2025 అక్టోబర్ 26న వచ్చే రమా ఏకాదశి కారణంగా ఈరోజు విష్ణు ఆరాధనకు, ఉపవాసానికి మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలకు అత్యంత పవిత్రమైన రోజు. ఇక వివరాల్లోకి వెళితే 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారు అని వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు మీకు అదృష్టం పూర్తిగా సహకరిస్తుంది. వృత్తిపరంగా అధికారుల నుండి ప్రశంసలు లేదా ముఖ్యమైన వ్యక్తుల నుండి సహాయం లభిస్తుంది. దూర ప్రయాణాలు, తీర్థయాత్రలకు సంబంధించిన ప్రణాళిక సఫలమవుతాయి. తండ్రి లేదా గురువు ఆశీస్సులు లభించి ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయి. అలానే ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల మరియు మాట తీరు పట్ల అప్రమత్తంగా చాలా అవసరం. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండడం మంచిది. ఊహించని ఖర్చులు లేదా ఆర్థికపరమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు రహస్య విషయాల పట్ల శ్రద్ధ చూపడం, ముఖ్యమైన రుణాలు లేదా బీమా వంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు భాగస్వామ్య వ్యాపారాలు, వివాహ సంబంధిత చర్చలు మరియు సామాజిక జీవితం మెరుగ్గా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుబంధాలు పెరుగుతుంది. వారి ద్వారా లాభం కూడా ఉంటుంది. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి లేదా వ్యాపారంలో కొత్త ఆలోచనలను అమలు చేసుకోవడానికి అనుకూలమైన రోజు. ఇతరులతో సమన్వయం సాధించడం ప్రధానం. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు మీరు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలకు మంచి ఫలితం లభిస్తుంది. రుణ సమస్యలు కూడా తీరుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ పనులన్నీ సమయానికి పూర్తి చేసి అధికారుల మెప్పు పొందుతారు. చిన్నపాటి అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు మీ సృజనాత్మకత, వినోదం మరియు ప్రేమ వ్యవహారాలకు అనుకూలమైన రోజు. సంతానం నుండి శుభవార్తను వింటారు. వారి పురోగతి సంతోషాన్ని ఇస్తుంది. స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడుల విషయంలో సానుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. మీ అభిరుచులకు సమయం కేటాయించడం వలన
మానసిక ఉల్లాసం లభిస్తుంది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి ఈరోజు మీరు గృహ సంబంధిత విషయాలు, స్థిరాస్తి వ్యవహారాలపై ప్రధానంగా దృష్టిని సారిస్తారు. ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొంటుంది. వాహనాలు లేదా గృహానికి సంబంధించిన కొనుగోలు ప్రణాళికలు ముందుకు సాగుతాయి. తల్లి ఆరోగ్యం లేదా ఆమెకు సంబంధించిన విషయాలపై దృష్టిని పెట్టవలసి ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి మీరు ఈరోజు సహోదరులు లేదా స్నేహితుల నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. సమాచార మార్పిడి, ప్రయాణాలు, పబ్లిక్ స్పీకింగ్ వంటి రంగాల్లో కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. క్లిష్టమైన పనులు సులభంగా పూర్తి చేస్తారు. స్వల్ప దూర ప్రయాణాలు లాభాన్ని చేకూరుస్తాయి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఇంట్లో ఓ శుభకార్యం గురించి చర్చకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రావాల్సిన బాకీలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉంది. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. దాని ద్వారా మీ పనులు సజావుగా నెరవేరుతాయి. ఈరోజు అనవసర ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుసు రాశి ఈరోజు చంద్రుడు మీ రాశిలో ఉండడం వలన మీరు శక్తివంతంగా, ఉత్సాహంగా కూడా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ వ్యక్తిత్వాన్ని, ఆలోచనలు ఇతరులు గౌరవిస్తారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా, ఆరోగ్యం పరంగా కూడా ఉత్సాహంగా ఉంటారు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మార్గం సుగమనం అవుతుంది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక నిర్వహణలో జాగ్రత్త అవసరం. విదేశీ లేదా దూర ప్రాంతాలు సంబంధించిన వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. తెలియని భయం లేదా ఒంటరితనం భావన కలగవచ్చు. ధ్యానం లేదా ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొనటం లేదా చేపట్టడం ద్వారా మనశ్శాంతి కలుగుతుంది. మన సహచరులు, మిత్రుల్లో అసూయ, ద్వేషం స్వభావం కలిగిన వారి పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది. మొత్తానికి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి ఈరోజు మీకు లాభాలు, ఆదాయ మార్గాలు పెరగడానికి అనుకూలమైన రోజు. మీ కోరికలు నెరవేరుతాయి. స్నేహితులు మరియు సామాజిక వర్గంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు మీ పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. పెట్టుబడుల నుండి రాబడి లభిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి ఈరోజు మీకు వృత్తి మరియు ఉద్యోగ జీవితంలో పురోగతి ఉంటుంది. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. ముఖ్యమైన బాధ్యతలు అప్పగించబడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ కర్తవ్యానికి విజయం నిర్వహిస్తారు. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. దీనివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.